ఆల్ జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఈరోజు మేము స్వచ్ఛమైన మురుపాలతో ఆవు జున్నుని స్టీమింగ్ ప్రాసెస్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. చూసేద్దాం వచ్చేయండి. మేమిక్కడ ఎక్కువ క్వాంటిటీలో జున్ను ప్రిపేర్ చేస్తున్నామండి. ఎందుకంటే వీడియో ఎండింగ్‌లో చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. ఫస్ట్ మురుపాలు ఉంటాయి కదా! లైక్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇచ్చిన మిల్క్ ఉంటుంది కదా! ఆ 3 డేస్‌లో ఏ రోజు మిల్క్‌తో చేసుకున్న జున్ను మంచి కన్సిస్టెన్సీతో అయితే వస్తుంది. ఆ 3 డేస్ మిల్క్ కూడా కొన్ని మెజర్‌మెంట్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ డే మిల్క్ 1 లీటర్ తీసుకుంటే నార్మల్ మిల్క్ 1 ½ తీసుకోవాలి. ఫస్ట్ డే మిల్క్ థిక్‌గా ఉంటాయి కాబట్టి ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సెకండ్ డే మిల్క్ 1 లీటర్ అయితే హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ పడుతుంది. థర్డ్ డే మిల్క్ జస్ట్ 1 లీటర్‌కి 300-400 ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేము 3 డేస్ మిల్క్ మిక్స్ చేసి తీసుకుంటున్నామండి. ఈ పాలన్నీ 3 డేస్ మిల్క్, 3 డేస్ మిక్స్ చేసిన మిల్క్ కాబట్టి మాకు నార్మల్ మిల్క్ తక్కువే పడ్డాయి. మేము తక్కువే తీసుకున్నాము. ఇక్కడ మా అమ్మేమో షుగర్ యాడ్ చేస్తుంది. షుగర్ అయినా, బెల్లమైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక్కడ పాలు యెల్లో కలర్‌లో ఉన్నాయి కాబట్టి మేము షుగరే యాడ్ చేసుకుంటున్నాము. బెల్లం వేస్తే జున్ను ఇంకా డార్క్ కలర్‌లో అయిపోతుందని మా అమ్మ షుగరే వేస్తున్నారు. నెక్స్ట్ మిరియాలు, శొంఠి, యాలకులు పొడి వేసుకుంటున్నాము. శొంఠి మీ ఇష్టం. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కంప్లీట్‌గా మెల్ట్ అయిపోయాక 3 పెద్ద గిన్నెల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని స్టీమింగ్‌కి పెట్టాలి. ఈ పాలన్నీ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇక్కడ నేను స్టిర్ చేస్తూనే ఉన్నాను. అలా కలుపుతూనే ఉన్నాను. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు. ఇంత ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం కదా! ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ పాలంతా షుగరు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవడమే. నెక్స్ట్ ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం యాడ్ చేసిన శొంఠి, మిరియాలు, యాలకుల పొడి ఇవన్నీ సరిపోయాయా లేదా, లేదంటే షుగరు ఇవన్నీ సరిపోయాయా లేదని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మాకు శొంఠి, యాలకులు, మిరియాల పొడి సరిపోలేదు. మళ్ళీ మా అమ్మ కొంచెం యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పాలన్నిటిని 3 బ్యాచెస్‌గా డివైడ్ చేసి స్టీమింగ్‌కి పెట్టాలి. ఇక్కడ మా అమ్మేమో ముందుగానే చెట్టు కింద కర్రలు పోయి పెట్టేశారు. ఇప్పుడు పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకపోతే మనం పెట్టుకున్న జున్ను మాడిపోతుంది. ఎందుకంటే స్టీమింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న జున్ను పాలు ఉన్నాయి కదా! అవేమో ఈ స్టాండ్ మీద పెట్టుకోవాలి. ఒక గిన్నె మీద ఒకటి పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకొని దానిపైన ఏవైనా రాళ్ళు అలాగా బరువు పెట్టాలన్నమాట. బరువు పెట్టిన తర్వాత మళ్ళీని ఈ పైన లిడ్ లాగా క్లోజ్ చేసేయాలి. మళ్ళీ బిర్యానీ గిన్నె లాంటిది అంటే దానికి సరిపడా సైజ్ లాంటి గిన్నె తీసుకొని పైన క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకా బరువు పెట్టాలి. ఇక్కడ మేము 2 పెద్ద ఇటుకలు బరువు పెట్టుకున్నాము. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూడండి వాటర్ ఎలా కారుతుందో, లోపల స్టీమ్ అయ్యి ఉడుకుతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీలో పెట్టాం కాబట్టి కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ అలా పట్టేసింది. 2 అవర్స్ తర్వాత నేను మా అమ్మ ఇది కుక్ అయిందో లేదో చూడడానికని వెళ్ళాము. పైన పెట్టిన బ్యాచ్ అయితే ఇంకా ఉడకలేదు. ఇప్పుడు అది పక్కన పెట్టేసి కింద పెట్టిన బ్యాచ్‌లో ఉన్న జున్ను ఉడికిందో లేదో చూస్తున్నాము. అదైతే ఉడికిపోయింది. ఉడికిపోయిన జున్నుని పక్కన పెట్టేసి రిమైనింగ్ బ్యాచెస్‌ని కూడా సేమ్ అలానే కుక్ చేసేసాము. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చిందండి. చూసారా ఎంత థిక్‌గా ఎంత మంచి కన్సిస్టెన్సీతో వచ్చిందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు. ఎందుకు ఇంత ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నామో వీడియో ఎండింగ్‌లో చెప్తామన్నాం కదా! మా ఊర్లో ఎవరైనా గేదెలైనా, ఆవులైనా ఉంటే ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి మా స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళందరికీ జున్ను పంచిపెడతాము. మేము కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి మా ఊరంతా పంచిపెట్టేసాము. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.